రోజుకో చట్నీ ఉంటే ఆ బ్రేక్ఫాస్ట్ తిన్న సాటిస్ఫాక్షనే వేరుంటుంది కదా. అయితే ఇవాళ మనము బ్రేక్ఫాస్ట్ చట్నీస్ చూసేద్దాం. చాలా సింపుల్ అండ్ ఈజీ, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అయితే మనము ఇవాళ చట్నీస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులో పల్లీలు వేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే సిమ్లో వేయించుకుంటే పల్లీలు అనేది పచ్చిగా ఉండకుండా మంచిగా వేగుతుంది. సో మనకు పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 1 మినిట్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇందులోకి పల్లీలు ఎంత కొలత తీసుకున్నామో అదే కొలతతో పచ్చి కొబ్బరి, పుట్నాలు తీసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. దాంతోపాటు కొంచెం చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది ఇంకా జార్లోకి తీసేసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసి కొంచెం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు పోసుకొని ఇలా మంచి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పోపు గిన్నె తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడవగానే జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచిగా మగ్గించుకోవాలి. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చట్నీలోకి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన గట్టి చట్నీ రెడీ. మరో చట్నీ చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవ్వగానే అల్లం పొట్టు తీసి వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చి ఇంకా శనగపప్పు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇది కొద్ది వేగిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు అలాగే మినప్పప్పు కూడా వేసుకొని టమాటా ముక్కలు మంచిగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత జార్లోకి తీసేసుకోవడమే. కొంచెం బెల్లం ముక్క వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, ఎండుమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక చట్నీలోకి కలిపేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన అల్లం చట్నీ రెడీ. మనకి ఇడ్లీలోకైనా దోశలోకైనా దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మరో చట్నీ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి, పుట్నాలు, చింతపండు, అల్లము, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే కొద్దిగా ఉప్పు, నీళ్ళు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసేసుకోవాలి. ఇది కొంచెం జారుడుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఇది పోపు కోసం కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచిగా మగ్గిన తర్వాత చట్నీలోకి వేసుకోవడమే. ఇది ఇడ్లీలోకైనా ఉప్మాలోకైతే సూపర్ కాంబినేషన్ ఉంటుంది. జారు చట్నీ సూపర్ టేస్టీ. ఇప్పుడు చివరిగా పల్లి చట్నీ చేసుకుందాం. రెగ్యులర్ కాకుండా ఇంకొంచెం డిఫరెంట్గా స్టవ్ మీద ఇలాగే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే పల్లీలు వేసుకొని సిమ్లో మంచిగా వేయించుకోవాలి. పల్లీలు మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం అల్లం ముక్క అలాగే ఎండుమిర్చి కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్, టమాటా అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. మనకు టమాటా ముక్క అనేది కొంచెం మెత్తపడితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. మిక్సీ జార్లోకి తీసుకున్నాక ఇందులోకి కొద్దిగా చింతపండు అలాగే ఉప్పు కూడా వేసి ఒక 1/2 కప్పు వాటర్ వేసి మంచిగా పేస్ట్ కింద మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసేసుకొని పోపు వేసుకోవడమే. అంతే, పోపు కింద తీసుకొని ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని అంతే, ఈ మంచిగా మగ్గిన తర్వాత చట్నీలోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన పల్లీ చట్నీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. రెగ్యులర్గా ఒకటే చట్నీ కాకుండా డిఫరెంట్ టైప్ ఆఫ్ చట్నీస్ ట్రై చేయండి. ట్రై చేయండి ఫ్రెండ్స్.